భారత్, యుఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు. ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్ణయించుకున్నాయి. భారతదేశం మరియు యుఏఈ మధ్య ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించుకునే దిశగా 9 సెప్టెంబర్ 2024లో 4 కీలక ఒప్పందాలు కుదిరాయి. అన్ని రకాల వ్యూహాత్మక ఒప్పందాలపై దృష్టి సారిస్తూ అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్తో ప్రధాని మోదీ నిర్వహించిన చర్చల నేపథ్యంలో తాజా ఒడంబికలు రూపుదాల్చాయి. ఒప్పందంలోని ముఖ్యాంశాలు: అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య దీర్ఘకాలిక ఎల్ఎన్ఓ సరఫరా ఒడంబిక కుదిరింది. సెకండ్ ఒప్పందం వచ్చేసి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. థర్డ్ ఒప్పందం వచ్చేసి బరాకా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణపై ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ మరియు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఫోర్త్ ఒడంబిక వచ్చేసి అబుదాబి అన్సర్ బ్లాక్ వస్తు ఉత్పత్తి రాయితీ కోసం ఉర్జా భారత్ ఏడీఎన్ఓసి మధ్య ఒప్పందం కుదిరింది. ఇవి కాక భారత్లో ఆహార పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ ప్రభుత్వం, అబుదాబి డెవలప్మెంటల్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ మధ్య విడిగా మరో ఒప్పందం కుదిరింది. భారత్ రీసెంట్గా ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడిగే అవకాశాలు ఉంటాయి. ఏ దేశంతో కుదుర్చుకుంది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఏ రోజున ఈ ఒప్పందం కుదిరింది, దేనికి సంబంధించిందంటే ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించుకునే దిశగా ఈ ఒప్పందం అనేది జరిగింది. ఏ రోజు అంటే సెప్టెంబర్ 9, 2024లో జరిగింది. మొత్తం ఎన్ని ఒప్పందాలు కుదిరాయి అంటే 4 రకాల ఒప్పందాలు కుదరడం జరిగింది. యుఏఈ ప్రిన్స్ వచ్చే ఎవరంటే షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్. ఈయన ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు ఈ 4 రకాల ఒడంబికలు కుదరడం జరిగింది. నా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.